ఇదేంటి చీర చూపిస్తుంది అనుకుంటున్నారా? మేము అందరం కలిసి అయితే గుడికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము, ఎందుకంటే బయట వర్షం పడేలా ఉంది వెదర్, అందుకనేసి. సో మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయాము. ఏ టెంపుల్లో మీకు ఇప్పుడు ఐడియా వచ్చేసి ఉంటుంది. మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ బయట అమ్మవారి గుడి దగ్గరలోనే ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. అమ్మవారికి సంబంధించిన సామాన్లు అయితే తీసుకొని వెళ్ళాను. పూలదండలు, గాజులు, పువ్వులు, ఒడిబియ్యంకి సంబంధించినవన్నీ. సో ఫైనల్గా మా లక్ ఏంటంటే మేము గుడిలో అడుగు పెట్టాము. నెక్స్ట్ అడుగు వచ్చేసి గర్భగుడిలోనే పెట్టామన్నమాట. ఫైనల్గా మంచి దర్శనం అయింది మాకు. మేము వెళ్ళిన టైంలో అయితే అంత రష్ ఏం లేదనమాట, పబ్లిక్ ఎక్కువ లేకుండే. సో అమ్మవారికి లోపల మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇంకా అమ్మవారికి ఒడిబియ్యం అయితే పెడుతున్నాము. సో ఒడిబియ్యం ఎందుకు ఏంటి అన్నది నేను చెప్తాను మీకు. మేము గుడికి వచ్చిన రోజు ఎప్పుడంటే June 13 ఫ్రైడే రోజు అయితే వచ్చాము ఈవినింగ్ టైంలో. నేను అమ్మవారికి పెట్టిన శారీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్. నేనైతే వాళ్ళకి కట్టమని చెప్పాను, కానీ అక్కడ పంతులు వచ్చేసి వేరే గుడిలోకి వెళ్ళడం వల్ల కట్టలేకపోయారనమాట అక్కడ. సో రేపు కడతామని చెప్పేసి అక్కడ పెట్టేశారు అమ్మవారి దగ్గర. అయితే ఇంకా మేము అమ్మవారికి దర్శించుకున్న తర్వాత ఒడిబియ్యం పెట్టేసి ప్రసాదాలకు వెళ్ళే టైంలో మాకైతే చిన్న క్యూట్ లిటిల్ క్యాట్ కనిపించింది. సో చూడండి, మా బాబు అయితే అసలు దానికి వదలట్లేదు. మా బాబుకి చూసి అది అక్కడ వెళ్ళి దాక్కుందనమాట. సో ఇక్కడ వచ్చేసి కోళ్ళకి, మేకలకి అయితే బలి ఇస్తూ ఉంటారనమాట. మా బాబు అయితే అందరికి ప్రసాదం పంచిపెట్టాడు. అక్కడ లడ్డు తీసుకున్నాము. ఇంకా ప్రసాదం తినేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. మనం ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసే ముందు గుడికి వెళ్తాము, లేదా ఇంట్లో అమ్మవారికి దర్శించుకుంటాము. సో మేమైతే చాలా పెద్ద బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో అది మాకైతే పెద్దది, మీకైతే చాలా చిన్నదన్నమాట. అది ఏం బిజినెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మాకైతే అమ్మవారి బ్లెస్సింగ్స్ కావాలి మా బిజినెస్ కోసం అని చెప్పేసి వచ్చి అమ్మవారికి అయితే దర్శించుకున్నాము మనస్ఫూర్తిగా.